19వ వచనం, 18, 19 కూడా చదువుదాం. చూసావా, దేవుడు, తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనతో సమాధానపరుచుకొని, అంత చాలమ్మా, యేసు ప్రభు ద్వారా, ముఖ్యంగా యేసు ప్రభు మరణము ద్వారా మనకు దేవునితో సమాధానము ఉన్నది. ఇప్పుడు మన ప్రవర్తన ఒక్కొక్కసారి బాగలేదు అనుకో, దేవుడు మనతో సమాధానంగా ఉన్నట్ట ఉండనట్ట? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఇక్కడ రక్షణ పొందిన దేవుని చేత నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాగానే ఉన్నారు, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళు, అంతేనా? మీరు కనుక ఇప్పుడు మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, మన స్థితి ఏంటిదంటే రోమా 5:1 కూడా ఉంటుంది. ఇప్పుడు మనము దేవునితో సమాధానము కలిగి ఉందుము, అంటే మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు దేవునితో మాట చదవండి, రోమా 5 మొదటి వచనము. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, ఇదిగో ఎప్పుడైనా మన ద్వారా కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కొంతమంది మీరు కనుక ప్రవర్తన సరిగ్గా లేదనుకో, దేవునితో సమాధానం మీకు ఉందా లేదా? లేదు, అంతేనా? మరి దేవునితో సమాధానం ఎట్లా వస్తుంది? ప్రవర్తన మారుతూ వస్తుందా? ఇప్పుడు ఇదే అబద్ధము నమ్ముతున్నాం. మనము తప్పుగా ప్రవర్తించొద్దని ప్రవర్తించమని చెప్పట్లే. దేవుని బిడ్డలు ఒకవేళ వాళ్ళు పాపం చేయకూడదు, నీతిమంతులం కాబట్టి అది మనకు తగదు, అట్లాంటి జీవితం పరిశుద్ధులం కాబట్టి మనకు తగదు. కానీ ఎంత తగదు అనుకున్నా అప్పుడప్పుడు కాలు జారి బురదలో పడతామా లేదా? నీకు నడకొచ్చినా కూడా కింద పడవా ఎప్పుడు? అట్లా మనము దేవుని బిడ్డలమైన నీతిమంతులమైన పాపము అది మనకు సంబంధించింది కాదు, అది మనకు తగదు అని మనం అనుకొని జీవిస్తూ ఉన్నా అప్పుడప్పుడు పాపంలో పడిపోతాం. పడినప్పుడు సాతానుడు వచ్చి అయిపోయింది నీ కథ ఇంతటితో, ఇక దేవునికి చాలా కోపం వచ్చేసింది, దేవునితో ఇక నీకు సమాధానం కోల్పోయినావు నువ్వు అని వాడు మనకు చెప్తాడు. మనం అది నమ్మి బాధపడి ఇంకా గుడికి రావడం కూడా మానేసి, అన్నం తినడం మానేసి, కొంతమంది కొంతకాలం ఉంటారు, కొంతమంది ఏకంగా ఊరే పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి అర్థం కాక నీవు ప్రవర్తన తప్పు చేసినందుకు సమాధానం కోల్పోయినావా? దేవునితో సమాధానం నీ ప్రవర్తనను బట్టి ఉందా? యేసు ప్రభు శిలువ మరణం బట్టి ఉందా? అది అక్కడికి రావాలని నేను చెప్తున్నాను. ధైర్యం, ఒకవేళ నువ్వు బురదలో పడ్డా, ఇప్పుడు చిన్నపిల్లలకు కొత్త బట్టలు వేస్తారు, వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని బురదలో పడతారు. అబ్బాయి ఇంటికి పోతే మా అమ్మ కొడుతుందని వాడు బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయిండు అనుకో, అట్లా పోవచ్చా? అట్లా మీరు ఎప్పుడైనా పాపంలో పడిపోతే, అయ్యో ఇప్పుడు దేవునితో నాకు సమాధానం పోయింది, దేవుడు నన్ను ఇష్టపడాడు అని అట్లా తప్పుడు అబద్ధాలు నమ్మి దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలే సాతాను అబద్ధమును నమ్మొద్దు. నీవు సత్ప్రవర్తన కలిగి ఉన్నందుకు సమాధానంగా ఉన్నావా దేవునితో? అట్లా కూడా కాదు. నువ్వు రోజు గుడికి వచ్చి మంచి పనులు చేస్తున్నందుకు దేవునితో సమాధానం ఉందా? కాదు. నీ సత్ప్రవర్తన వలన, మంచి ప్రవర్తన వలన దేవునితో సమాధానం లేదు, లేకపోతే నీ తప్పుడు ప్రవర్తన వలన కూడా
దేవునితో సమాధానము పోగొట్టుకోలేవు. నువ్వు సంపాదించుకోలేనిది యేసు ప్రభు శిలువ పైన సంపాదించి ఇచ్చాడు. దేవుడు ఎప్పటికీ నీతో సమాధానంగానే ఉంటాడు. నువ్వు తప్పు చేసినా కూడా, చేయకూడదు కానీ చేసినా కూడా ఆయన ఎప్పుడు నీతో సమాధానంగానే ఉంటాడు. నీ మీద కోపం ఉండదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు కదా, తండ్రి ఆస్తినంతా చెడగొట్టాడు కదా, వేషలతో జీవించాడు కదా, పందులను కాశాడు కదా, పంది పొట్టు కూడా తిననీయకుండా పరిస్థితి వచ్చినప్పుడు నేను లేచి తండ్రి ఇంటికి పోతా అనుకున్నాడు. అదే అంటున్నా, చిన్నపిల్లలు కనుక ఏదైనా తప్పుడు పని చేసి అమ్మ తిడుతుంది నాన్న కొడతాడని బస్సకి హైదరాబాద్ వెళ్ళిపోతారా? వాడు అట్లా వెళ్ళిపోయాడు, తప్పిపోయిన కుమారుడు పోయి ఎటు దిక్కు లేకుండా అయినప్పుడు తండ్రి ఇంటికి వస్తున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడు, అబ్బా ఇప్పుడు తండ్రికి నా మీద చాలా కోపం ఉంటుంది, నాకు పనోని ఉద్యోగం కూడా ఇస్తాడో ఇవ్వడో అనుకుంటా పనివాని ఉద్యోగం కోరుకుంటా తండ్రి దగ్గరికి పోయి అని అట్లా వస్తుంటాడు తండ్రి ఇంటికి. కానీ వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి చూచి జాలిపడి పరిగెత్తుకపోయిండు. వాని మెడ మీద పడి వాడు కొట్టడానికి వస్తుండ అనుకుండేమో. మన తండ్రులు అట్లనే ఉంటారు కదా, అమ్మా నేను కనపడ్డాను పరిగెత్తుకొస్తుండు మళ్ళా వాపసు ఉరుకుదామురా అని కొట్టడానికి వస్తుండేమో అనుకున్నారేమో. అని ఆయన పరిగెత్తుకొని వచ్చి తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, వాడేదో ఉద్యోగం అడుగుతుండ్రు తండ్రి దగ్గర, పనోని ఉద్యోగం ఇవ్వమని. వాడు అడగడానికి వచ్చాడు, వాడు ఇంకా అడగని కూడా అడగలే. తండ్రి పనోళ్ళతో చెప్తున్నాడు, కొత్త బట్టలు తీసుకురండి, కొత్త జోబులు తీసుకురండి, చేతికి ఉంగరం తీసుకురండి. అది తండ్రి ప్రేమ. నువ్వు మంచి ప్రవర్తన కలుగున్నందుకు ప్రేమిస్తుంది అనుకుంటున్నావా? తండ్రితో సమాధానము యేసు ప్రభు శిలువ మరణం ద్వారా నీకు కల్పించాడా? తండ్రితో సమాధానము నీ ప్రవర్తన ద్వారా వచ్చిందా తండ్రితో సమాధానం? నీ మంచి ప్రవర్తనతో సమాధానము రాదు, నీ చెడ్డ ప్రవర్తనతో సమాధానము పోదు కూడా. యేసు ప్రభు మన పక్షమున శిలువయాగము చేసినందుకు దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు మనల్ని. ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి ఎట్లా ప్రేమించి తిరిగి ఆస్తినంతా ఇచ్చేశాడు, మళ్ళా కుమారుని హోదా కల్పించాడు. అది తండ్రి ప్రేమ. కాబట్టి నీతి అనేది యేసు ప్రభు సంపాదించి మనకు దానంగా ఇచ్చాడు. అది ఎప్పటికీ పోదు, అది మన స్వాస్థ్యమే. దేవునితో సమాధానము యేసు ప్రభు శిలువ మరణం ద్వారా సంపాదించి మనకిచ్చాడు. దేవుడు ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడు మనల్ని? రోమా 5:8 చదువుదామా? రోమా 5:8. అయితే దేవుడు చూడు, దేవుడు మన ఎడల తన ప్రేమ, దేవుని ప్రేమను వెల్లడపరుచుతున్నాడు. ఎట్లా? మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నీవు దేవుని బిడ్డవు కాకముందే, నువ్వు పాపిగా ఉన్నప్పుడే, నేను పాపిగా ఉన్నప్పుడే ప్రాణం పెట్టే అంతగా యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. దేవుడు కూడా మనతో సమాధాన పడ్డాడు. దేవుడికి మన మీద కోపము లేదు. దేవునితో సమాధాన పడుడి అని 2 కొరింథీ 5:20లో దేవుడు బతిమలాడుతున్నాడు రక్షణ లేని వారితో. ఓ రక్షణ లేని వారులారా, మీకు ఉచితంగా దేవుని నీతిని ఇస్తాను. రక్షణ లేని వారులారా, మీ మీద నాకేం కోపం లేదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మీతో సమాధానంగా ఉన్నా, మీరే నా నుండి దూరం పోతున్నారు. దేవునితో సమాధాన పడుడి అని 2 కొరింథీ 5:20లో దేవుడు అంటున్నాడు. దేవునితో సమాధాన పడుడి అని మేము దేవుని పక్షమున మిమ్మల్ని బతిమాలుచున్నాను.
ఇప్పుడు ఈ సెషన్ ముగిస్తాం. 2 నేర్చుకున్నాం. యేసు ప్రభు శిలువ మరణం వలన మనకేమి సంపాదించాడు? దేవుని నీతి. అది మన ప్రవర్తన ద్వారా వస్తుందా? రాదు. యేసు ప్రభు ఫ్రీకి ఇస్తున్నాడు, ఫ్రీగా, ఉచితంగా, ఆయన కృపను బట్టి. ఎప్పుడన్నా ఇది పోతుందా? పోదు. అట్లనే దేవునితో సమాధానము యేసు ప్రభు శిలువ మరణము ద్వారా సంపాదించాడు. దేవుడు ఎప్పుడన్నా మనతో కోపంగా ఉంటాడా? మన సత్ప్రవర్తనను బట్టి కూడా సమాధానం ఉంది, కానీ సత్ప్రవర్తనను బట్టి కాదు. ఒకవేళ మనం తప్పు చేస్తే దేవుడు సమాధానంగా ఉంటాడు, మనతో లేడా? దేవుడు ఎప్పటికీ మనతో సమాధానంగా ఉండు. నువ్వు ఎప్పుడన్నా పొరపాటున పాపములో పడిపోతే, మనం ఎప్పుడన్నా గుంతలో పడిపోతే ఏం చేస్తాము? అందులోనే కూర్చుంటామా? కూర్చోం, లేచి దులుపుకొని మళ్ళా పోతాం. పాపంలో పడితే యేసుప్రభువా నువ్వు సమాధానం సంపాదించావు దేవునితో, నీకు వందనాలు. క్షమాపణ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. క్షమాపణ కూడా నువ్వు సంపాదించావు, నీకు స్తోత్రం అని లేచి దులుపుకొని మళ్ళా మన క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగాలి. మనం ఇక్కడ బ్రేక్ తీసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్.